వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. చారగొండ మండలం సిరిసంగండ్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఈర్లపల్లి పెదరాజు గారు ఉన్నారు. వారిని కొన్ని గ్రామ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా మీకు నమస్తే అన్న. చెప్పండి, సిరిసంగండ్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఈ రోజు మీరు నామినేషన్ వేసే ప్రచారం కొనసాగిస్తున్నారు కదా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు ఫోకస్ చేస్తున్నారు? నా పేరు ఈర్లపల్లి పెద్దిరాజు, ఎంఎస్సి కంప్లీటెడ్, భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిని. నేను గతంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ గా చేసిన తర్వాత అంబేద్కర్ ప్రెసిడెంట్ గా ఒక 2 years చేసిన. నాకు ఈ గ్రామ సమస్యల మీద అవగాహన ఉంది, ప్రజా సమస్యల మీద ఒక అవగాహన ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే మా సిరిసంగండ్ల గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి నాయకులు మారుతున్నారు, అభివృద్ధి చెందట్లేదు. సో దాన్ని మేము ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే అంశం మీదనే ముఖ్యంగా యువతనంతా ఐకమత్యం చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి మేము ఒక 30-40 మెంబర్స్ యువత భారతీయ జనతా పార్టీ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాము. మా ఊర్లో ప్రస్తుతం పురాతన ఆలయమైనటువంటి హనుమాన్ గుడి ప్రస్తుతం మా ఊరికి అలంకారం అది లేకుండా పోయింది. హనుమాన్ టెంపుల్ సిరిసంగండ్లలో మా ఊరికి అలంకారమైన పురాతన గుడిని ప్రజల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో ఖచ్చితంగా 1 సంవత్సర కాలంలో పూర్తిగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎందుకంటే అది మా ఊరి పురాతన చరిత్ర. కంపల్సరీ మా ఊరోళ్ళకి ఇప్పుడు ఏమైనా పెళ్లిళ్ళైనా ఫంక్షన్స్ అయినా అడవి కొబ్బరికాయ కొట్టడం అలవాటు, భజనలు ఇవన్నీ చేస్తారు, పూజలు ఇట్లా. ఇవన్నీ ఇప్పుడు లేకుండా పోయినాయి. ఊరికి కూడా కొంచెం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేము ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే, సిరిసంగండ్ల గుట్ట మీద మాకు కనీస సౌకర్యాలు, వచ్చిపోయే భక్తులకు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ ప్రస్తుతం కనీస వసతులు అనేవి లేవు. వాటిని ఎంతమంది వచ్చినా కానీ కనీస వసతుల్లో ప్రాబ్లం లేకుండా చూడాలని, ఏర్పాటు చేయాలని ఆలోచన. రెండోది, మన గ్రామంలో ప్రతి కాలనీకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒకటి ఆలోచన ఉంది. ఎందుకంటే గ్రామ ప్రజలు నిర్భయంగా ఉంటారు, ఖచ్చితంగా భయం లేకుండా ఉంటారని చెప్పేసి రాత్రి పగలు తేడా లేకుండా భయం లేకుండా ఉండడానికి సీసీ కెమెరాల ఏర్పాటు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తమే లేదు. సీసీ రోడ్లు ఉన్నా డ్రైనేజ్ ఏర్పాటు చేయకుండా సీసీ రోడ్లు వేయడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ అనేది మొత్తమే లేదు. సిరిసంగండ్లలో డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నాం. ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేవి మా దృష్టిలో ఉన్నాయి. కొంతమంది పెన్షన్లు కానీ మధ్యలో ఆగిపోయినాయి, కొంతమందికి రేషన్ కార్డులు డివైడ్ కావాలని కోరుతున్నారు. ముఖ్యంగా సిరిసంగండ్ల యువత ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారం లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈరోజు ఈ ఐకమత్యం చూసి ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ తోని బీజేపీ పొత్తుందని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ బీజేపీ అలవెన్స్ అని బీఆర్ఎస్ అంటుంది. ఇద్దరికి భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిని ఎదుర్కొనే విషయంలో ఇబ్బంది ఉంది వాళ్లకు. అది చెప్పుకోలేక ఇంకో రకంగా ప్రచారం చేస్తున్నారు. మన టీం కూడా, భారతీయ జనతా పార్టీ టీం కూడా అంతా ఎడ్యుకేషన్ పర్సన్స్, బిలో 40 years, అంతా బీసీ యువత. ఖచ్చితంగా వాళ్ళంటూ అధికారంలోకి వస్తే గ్రామం అనేది ఒక 20 ఏళ్ళు అభివృద్ధిలో దూసుకుపోతుంది. అదే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. సిరిసంగండ్ల గ్రామంలో ప్రస్తుతం ఎలాంటి సమస్యలున్నా మా దృష్టికి వస్తున్నాయి. అవన్నీ మేము అధికారంలోకి వస్తే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాం. గత పాలకులు ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకొని జనాల హామీలు ఇచ్చి మర్చిపోవడం, మళ్ళీ ఓట్లప్పుడే వచ్చి కాళ్ళేలు ముక్కి దండం పెట్టి మద్యానికి బానిసలం చేసి ఓట్లు వేయించుకోవడం, ఇలాంటివే జరిగినాయి. దానికి అంతం పలకాలని మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాం. పెద్దరాజు గారు, గ్రామంలో ప్రధానంగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల ఒక యువతగా మీరు ఇలా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ప్రచారం కొనసాగిస్తున్నారు కదా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు ఫోకస్ చేస్తున్నారు, తేవాలనుకుంటున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు గ్రామ అభివృద్ధిని అంటే ప్రజల సమస్యలు ఏమున్నాయి అనేది వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా మంచినీటి సౌకర్యం అనేది వాటర్ ప్లాంట్లు లేవు. బీసీ కాలనీలో ఒకటి, ఎస్సీ కాలనీలో ఒకటి వాటర్ ప్లాంట్ చేయిద్దాం అనుకుంటున్నాం. ఫిల్టర్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, హనుమాన్ గుడి పునర్నిర్మాణం, ఇంకా కొన్ని విషయాలు, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంబులెన్స్ వెహికల్ కానీ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం ప్రజలకు అందుబాటులో ఎప్పుడు. ఎందుకంటే వెహికల్ లేకుండా వాళ్ళకైనా సడన్ గా అవసరాలు వచ్చి ఇబ్బంది వచ్చినప్పుడు బండి ఎవరు లేక కూడా చాలా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకా కొన్ని సామాజిక కార్యక్రమాలు మా దృష్టికి వస్తున్నాయి. అవన్నిటిని కూడా పూర్తి చేసుకొని
కంప్లీట్ చేసి వాళ్ళకు అనుకూలంగా మేము పరిపాలన కొనసాగించాలని. సిరిసిల్ల అంటేనే రామాలయం, ఎంతో అభివృద్ధి చెందిన ఈ దేవాలయంతో పాటు ఈ గ్రామం కూడా మరింత అభివృద్ధి చెందుతుంది. కానీ గ్రామంలో చూస్తే అభివృద్ధికి దూరంగా ఉంది. ఇలాంటి ఒక యువతగా మీరు గ్రామ అభివృద్ధి కోసమే రేపు పాటుపడుతూ కేవలం ఇక్కడ మీ ప్యానెల్ కూడా కేవలం యువతకే ఇచ్చిర్రు, వార్డు మెంబర్లుగా అంటా ఉన్నారు కదా. రేపు కేంద్రం నుంచి కూడా గ్రామ స్థాయికి చాలా వరకు కూడా నిధులు వస్తాయి. సో అలాంటిది ఇప్పుడు సిసి అయితే ఉంది, వీధి దీపాలు అయితే ఉంది, అండర్ డ్రైనేజ్ అయితే ఉంది, ఇచ్చే రేషన్ అయితే ఉంది, ఇక్కడ చనిపోవడానికి శ్మశాన వాటిక అయితే ఉంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం నుంచి కూడా చాలా వరకు నిధులు వచ్చేస్తాయి. సో అలాంటి కార్యక్రమాలు ప్రజలకు చెప్పే ఆలోచన చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో కేంద్రం వాటా ఉంది. అది గ్రామ ప్రజలకు తెలియకుండా కాంగ్రెస్ వాళ్ళు మభ్య పెడుతున్నారు. పేరు మాత్రం ఇందిరమ్మ పెట్టుకున్నా దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పర్సంటేజ్ ఎంత ఉందనేది మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం. మనకు వచ్చే రేషన్ బియ్యంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది, అది కూడా తెలియజేస్తాం. ప్రతి గ్రామానికి ఎంపీ ఫండ్స్, గ్రామ పంచాయతీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. ఆ విషయం మేము ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్తాం. గ్రామంలో సుమారుగా ఓటర్ల సంఖ్య ఎంత ఉంది? 1950 అంటే సుమారుగా 2000 పైచలకు ఎక్కువ ఉన్న ఈ గ్రామంలో దాదాపుగా స్కూళ్ల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. ఉన్న ప్రైమరీ స్కూలే మొత్తం దాన్ని నిరుపయోగంగా అయిపోయింది. పిల్లలకు కనీస వసతులు లేవు, సంఖ్య తగ్గిపోయింది. అంటే స్కూల్ డెవలప్మెంట్ చేస్తే పిల్లలు కూడా ఆటోమేటిక్ గా జాయిన్ అవుతారు. ఏంటంటే మొత్తం చెట్లు మొలిసి పడవ పడిపోయింది. పిల్లలను బడికి తోలాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. దాని పునర్నిర్మాణం కంపల్సరీ చేస్తాం. చాలా మంది కోరుకుంటున్నారు అది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రైవేట్ ఫీజులు కట్టలేక చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు చెప్తున్నారు, మాకు స్కూల్ మంచిగా చేయండి, ఏం అడుగుతలేరు. మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు కూడా మాకేం చేయకండి, ఆ స్కూల్ డెవలప్ చేయండి, ఊర్లో హనుమాన్ గుడి కట్టండి, డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా చేయండి, మంచినీటి వసతులు మంచిగా కల్పించండి, ఇదే కోరుకుంటున్నారు ప్రజలు. గ్రామంలో పర్టికులర్ గా ఒక గ్రంథాలయం కానీ, వెటర్నరీ హాస్పిటల్ కానీ ఇలాంటి అవసరాలు ఉండాలి కదా. గ్రామంలో ఏమన్నా గ్రంథాలయం తీసుకొచ్చి ఏర్పాటు చేస్తారు? సోషల్ మీడియా డెవలప్మెంట్ అయిన తర్వాత కొంచెం పుస్తకాల మీద కొంత శ్రద్ధ తగ్గినప్పటికీ మా వంతుగా గ్రంథాలయం అయితే చరిత్ర అవసరం కాబట్టి గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం. ఈ ఊరు రైతులకు ప్రసిద్ధి, చాలా పెద్ద గ్రామం, రైతు గ్రామం కాబట్టి రైతు కుటుంబాలకు వాళ్ళ పాడి పరిశ్రమకు అనుకూలంగా ఖచ్చితంగా వెటర్నరీ హాస్పిటల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. పాడి పరిశ్రమ బాగుంది సిరిసిల్లలో, 2 బూతులు ఉన్నాయి మాకు. ఇప్పటికీ దాదాపు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు కుంటపడిపోతా ఉన్నాయి కదా. ఒక్కసారి నాకు అవకాశం ఏమంటే ఒక యువతగా గ్రామ అభివృద్ధి కోసం ఎట్లా పరుగులు తీయాలో అనే ఆలోచన విధానంతో మీరు ఇలా ప్రచారం కొనసాగిస్తున్నారు కదా. ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు నూతన రాజకీయానికి, నూతన నాయకులకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది వెనుకబడిపోతున్నది. పలాని పెద్దిరాజు అయితే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్, సపోజ్ పార్టీలకు అతీతంగా కూడా నేను ఊర్లో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసిన, ప్రజల కోసం దాదాపు 1 లక్ష రూపాయలు పెట్టి విలేజ్ మొత్తం బెంచీలు వేపించిన. ఎవరైనా చనిపోయినా, అనివార్యంగా హెల్త్ బాగాలేకపోయినా సొంతంగా డొనేషన్స్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు. అంబేద్కర్ విగ్రహం ఉంది, దాంట్లో మనం డొనేషన్ భాగం కావడం, హనుమాన్ గుడిలో భాగం కావడం, నేను మంచి కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ప్రజలు కంపల్సరీ మమ్మల్ని, మా టీం ని ఆశీర్వదిస్తారని మేము ఆశిస్తున్నాం. గ్రామంలో దాదాపు సిసి రోడ్లు ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఇంకా ఎంతవరకు జరగాల్సి ఉంది? సిసి రోడ్లు ఉన్నాయి, సిసి రోడ్లు ఉన్నాయి కానీ వాటికి ఏంటంటే కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి, మధ్యలోనే వదిలేసారు. కొన్ని గల్లీలల్లో, కొన్ని ఇండ్ల మధ్యలో కాలనీలలో లేవు, అవి కూడా పూర్తి చేస్తాము. రెండోది ఏంటంటే సిసి రోడ్లు ఏర్పడినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఆలోచించలేదు. సిసి వేసుకుంటా పోయినాక డ్రైనేజ్ ఏర్పాటు చేయాలంటే ఎంత కష్టం అనేది ఇప్పుడు రేపు అధికారంలోకి వస్తే చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది. దాన్ని మేము ఖచ్చితంగా డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలి, నూతన డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలి, ఊర్లో వాటర్ ఎక్కడ ఆగకుండా చేయాలని చూస్తాం. బీజేపీ అంటేనే హిందూ ధర్మం మీద, దేవుళ్ళ మీదనే రాజకీయం చేస్తారని ఆరోపణలు ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే ఒక సలహా, సూచన? బీజేపీ అంటే హిందూ ధర్మం కాదు, దేశ రక్షణ. ఖచ్చితంగా ఈ దేశంలో 20 రాష్ట్రాలకు పైగా అధికారంలో ఉంది. దాదాపు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉందనుకుంటే ఇన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రాదు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా బీజేపీ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఆ హిందూ ధర్మం అనేది అవసరం. మనిషికి భక్తిభావం ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తి మీద గౌరవం ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని పెంపొందిస్తేనే మన పిల్లలు కూడా రేపటి భవిష్యత్ తరాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. అది అవసరమే, కానీ అదే మనకు సిద్ధాంతం ఏం కాదు. ఎందుకంటే పార్టీ దేశాన్ని రక్షణగా కాపాడుకుంటూ ప్రజలను సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మోడీ గారి ఆధ్వర్యంలో, బూర బాలరాజు గారి ఆధ్వర్యంలో సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది.
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతోనే ఈ స్థానిక ఎన్నికలకు వెళ్తా ఉన్నారు కదా, ఇక్కడ ఎలా జరిగింది? బీఆర్ఎస్ పాలన, గత పాలకులు పాలించింది బీఆర్ఎస్. సో వాళ్ళ పాలన సరిగా లేదని ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ మంచిగా లేదు. వాళ్ళు ఊరిని డెవలప్ చేయలేదు, వాళ్ళు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం కానీ వాళ్ళతో కలిసి పనిచేసే ఉద్దేశం కానీ లేదు. ఖచ్చితంగా మేము ఏకాభిప్రాయం మీద భారతీయ జనతా పార్టీనే సర్పంచ్ అభ్యర్థిగా గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఒక యువతగా గ్రామంలో చాలా వరకు ఇలా చేస్తే బాగుంటుంది, ఈ అభివృద్ధి కార్యక్రమంతో ముందుకెళ్తే బాగుంటుంది, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోనే ఈ రోజు మీరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేశారు కదా, అలాంటి ఏ అభివృద్ధి కార్యక్రమాలని మన గ్రామంలో తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు? ఇంతకుముందు చెప్పినట్టు అంటే మా విలేజ్ కి సంబంధించి శిశునాండ్ల గుట్టకాల నుంచి విలేజ్ వరకు ప్రతి వ్యక్తికి సంబంధించిన కనీస అవసరాలు ఏ వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రస్తుతానికి నివాసానికి కానీ వాళ్ళు జీవనం కొనసాగించడానికి కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ ఏవైనా వాళ్ళకు నిరంతరంగా కొనసాగేలా చూడడానికి ఊరి అభివృద్ధి కోసం మేము అదే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రజలలోకి తీసుకెళ్తాం. పెద్దరాజు గారికి ఎందుకు ఓటేయాలి ఒక ప్రజలు అనుకుంటే వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు? పెద్దిరాజు అనే నేను ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఈ ఊరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా. గత 10 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి చేసి చూపిస్తా. నేను ఖచ్చితంగా చేయాలనుకున్నదే చెప్తా. ఆ నమ్మకం కూడా మా ప్రజలకు ఉంది. ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటాను. గ్రామంలో యువతకు ఎలాంటి ఒక మెసేజ్ ఇస్తారు? యువత ఖచ్చితంగా గ్రామ రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ పాలు పంచుకోవాలి. యువత ఎప్పుడైతే ముందుకు రాదో ఈ రాజకీయం అనేది జెన్యున్ గా వెళ్ళదు. సో ఏంటంటే రాజకీయ ఆలోచనలు అభివృద్ధి ఉన్నప్పుడే విలేజ్ కానీ రాష్ట్రం కానీ దేశం కానీ డెవలప్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని కోరుకుంటున్నారు. గ్రామ స్థాయిలో యువత రాజకీయాలకు రావాలంటేనే బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తున్నారు కదా, అలాంటప్పుడు యువతకు మీరు ఎలా ముందుకెళ్ళాలని ఏమన్నా సలహాలు సూచనలు? సమస్యల మీద అవగాహన ఉన్న యువత ఎవరైనా రాజకీయాల్లో రాణించవచ్చు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అనేది కొన్ని రోజులే పనిచేస్తుంది, నాలెడ్జ్ అనేది ఎప్పటికీ పనిచేస్తుంది. యువతకు ఖచ్చితంగా ఊరి సమస్యల మీద ప్రజల సమస్యల మీద అవగాహన ఉంటే ముందుకు వెళ్ళొచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నా ఇంట పనిచేసే టీం కూడా వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు, కానీ ఊరికి మంచి చేయాలి, ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలి, వార్డు మెంబర్లుగా ఉండి మా వార్డును డెవలప్ చేసుకోవాలి, ఏ సమస్యలున్నా మేము ముందుంచి చేయాలని వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. సో ఎందుకంటే యువతలో చాలా మార్పు వచ్చింది. సీనియర్ల రాజకీయాలు ఏంటంటే గెలవడం, అలా కూర్చోవడం, పని మీద మళ్ళీ 5 ఏళ్ళకే వాళ్ళకి గుర్తొస్తుంది. అలా కాకుండా నిరంతరం గ్రామం కోసం కష్టపడి పనిచేయాలని మేమంతా పెద్దరాజు గారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారా? ఏమన్నా మీకంటూ గ్రామంలో పర్టికులర్ గా ఒక 1 నుంచి 10 అంశాలతోని ఇవి ఉంటే బాగుంటది అలాంటి ఏమన్నా ఆలోచన మీకుందా? మేనిఫెస్టో అంటే ఇప్పుడు నేను చెప్పిందే ఖచ్చితంగా మన శిర్షాల గ్రామ ప్రజలకు నీటి వసతి బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా, ఇక్కడ వాటర్ కొనకుండా వాళ్ళకి సొంతంగా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. 2 వాటర్ ప్లాంట్లు, తర్వాత ఒక హనుమాన్ గుడి పునర్నిర్మాణం, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్, ఇంకా కొన్ని పనులు ఏవైతే కొన్ని పింఛన్లు రాకుండా మధ్యలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏజ్ ఉన్నా కానీ భర్త చనిపోయి కూడా పింఛన్ రాను, అలాంటి వాళ్ళ సమస్యలు కూడా, రేషన్ కార్డుల సమస్యలు కూడా ప్రతి స్కీమ్ ప్రతి ఒక్కరికి అందేలా మేము ప్రయత్నం చేస్తాం. పెద్దరాజు గారు చెప్పండి, మీ సింబల్ ఏంటి? ఈ గ్రామ ప్రజలకు చివరిగా మీరు చెప్పదలుచుకుంది ఏంటి? మా సింబల్ వచ్చేసి ఉంగరం గుర్తు. మొదటి సీరియల్ నెంబర్ 1 ఉంగరం గుర్తు. ప్రతి ఒక్కరు ఉంగరం గుర్తు మీద ఓటేసి సిరిసిల్ల రాజకీయ భవిష్యత్తు యువత చేతిలో పెట్టాలని మేము కోరుకుంటున్నాం. సో మొత్తానికి సిరిసిల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ఈరపల్లి పెద్దరాజు గారు అభ్యర్థిగా ఇక్కడ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం మీద గ్రామ అభివృద్ధి కోసమై గ్రామంలో జరిగిన ప్రతి అంశం మీద ఏదన్నా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయంగా పనిచేస్తున్నాను. యువతని గ్రామ స్థాయిల నుంచే ప్రోత్సహించండి, ఎందుకంటే వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది, ముందు చూపు ఉంటుంది. ఈ క్రమంలో ఈ రకంగానే నా గ్రామాన్ని చూసుకోవాలని ఏదైతే ఆలోచనతోనే ఈ రోజు యువతతోనే దాదాపు 10 వార్డు మెంబర్లతో ఒక ప్యానెల్ తయారు చేసుకొని ఎక్కడి నుంచి అంటే 15 నుంచి 20 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కార్యక్రమాలు నన్ను గెలిపించినట్టయితే మరింత అభివృద్ధి కార్యక్రమాలతో నేను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయి నుంచి వచ్చే నిధులతోని గ్రామాలలో పెద్ద ఎత్తున కూడా సంక్షేమ పథకాలలో కూడా కేంద్ర వంతు కూడా ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఇది స్టేట్ గవర్నమెంట్ కి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులని వీళ్ళు చెప్పుకోలేక చాలా వరకు కొంచెం వెనుకడుగు చేస్తున్నారు. అలాంటి తరుణంలోని
గ్రామ అభివృద్ధి జరగాలంటే ఇలాంటి యువత ముందుకు రావాలి, ఇలాంటి యువతను ప్రోత్సహించాలి, ఇలాంటి యువతకి ప్రోత్సాహకరంగా ఉండాలని ఇక్కడ మరిన్ని విషయాలు కొన్ని ఇక్కడ వార్డు మెంబర్లని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అందరికి. నేను చారగొండ మండలం చిత్తనగల గ్రామం నుండి మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్నాం. మా అభ్యర్థి ఈర్లపల్లి పెద్దిరాజు గారు. మాది సర్పంచ్ అభ్యర్థి గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. నేను భారతీయ జనతా పార్టీ నుండి 4వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. నా పేరు వచ్చేసి దిట్టమూని శివలీల శ్రీనివాస్. నా గుర్తు వచ్చేసి గ్యాస్ పొయ్యి గుర్తు. మేము అందరం యువతనే ఉన్నాము. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కంప్లీటెడ్. మేము ఊర్లో నుండి చూస్తున్నాం కదా 10 years నుండి అదే టీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది. ఏమి అభివృద్ధి కావడం లేదు కాబట్టే భారతీయ జనతా పార్టీ నుంచి మేము చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన యువత అందరము. ఊర్లో ఉన్న సమస్యలని ఊర్లోనే ఉండి చూస్తున్నాం కదా, మేము బయట ఎక్కడ ఉండట్లేదు అని ఊర్లోనే ఉండి చూస్తున్నాం. ఏమేం సమస్యలు ఉన్నాయి అనేది మేము గమనిస్తున్నాం కాబట్టి ఈ టీఆర్ఎస్ పాలన నుంచి కాంగ్రెస్ పాలన వచ్చి కూడా 2 years అవుతుంది. ఏమి అభివృద్ధి కాలేదు కాబట్టి మా భారతీయ జనతా పార్టీ నుండి ముందుకు వచ్చేసి మేము మిగిలిపోయిన పనులన్నీ చూసుకోవాలని ఆలోచనతోని ముందుకు వచ్చేస్తున్నాము. మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా భారతీయ జనతా పార్టీ ఈర్లపల్లి పెద్దిరాజు గారి ఉంగరం గుర్తు పైన భారీ మెజారిటీతోని గెలిపించగలరని, అలాగే 4వ వార్డు మెంబర్ దిట్టమూని శివలీల శ్రీనివాస్ స్టవ్ గుర్తు పైన ఓటు వేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించి మీ పనికి మమ్మల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం అందరికి. నా పేరు బండ్ల మంజుల మల్లేష్. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈర్లపల్లి పెద్దిరాజు గారికి ఉంగరం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపించగలరని కోరుకుంటున్నాను. నా గుర్తు వచ్చేసి స్టూల్ గుర్తు. 3వ వార్డు స్టూల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ తోటి గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఈర్లపల్లి పెద్దిరాజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఉంగరం గుర్తు. నా పేరు దిట్టమూని శ్రీనివాస్ యాదవ్. నేను 8వ వార్డు నెంబర్గా పోటీ చేస్తున్నా. నాది పొయ్యి గుర్తు. గ్రామ సమస్యల గురించి పోరాడనిక భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నా. అంతా యువతనే ఉంది. భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అన్ని నిధులు వస్తున్నాయి. ఊరు ప్రచారం మొత్తం ఇప్పుడు రైతు వేదిక కానీ, శ్మశాన వాటిక కానీ, బాత్రూమ్ బిల్స్ కానీ ప్రతి ఒక్కటి వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళు వాడుకోరు, పేరు పెట్టకుండా. కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇప్పుడు బియ్యం రేషన్ కార్డు ఇవ్వంగా మొత్తం రేషన్ కార్డు వాళ్ళదే పేరు ఉంది, బియ్యం ఇచ్చిన వాళ్ళదే పేరు ఉంది. మోడీ అనేది ఏమి లేదు, బీజేపీ అనేది ఏం పెట్టకుండా మొత్తం వాళ్ళే వాడుకుంటారు. కాకపోతే దాని గురించి పోరాడనిక మేము ఇప్పుడు మొత్తం యువత వస్తున్నాము. అందులో ఇప్పుడు ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ 15 ఏళ్ళు చేసిండు. తన చేసినది ఏమి తప్ప అంటే ఊళ్ళో గుడి కొట్టిండు. మెయిన్ ఇంకోటి ఊరి సమస్య మొత్తం అదే ఉంది. దాని గురించి కొద్దిగా కొట్లాడతాం. కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు మేము యువత ఉండవంగా మమ్మల్ని పేరు ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. దానికైనా సిద్ధంగా నిలబడి పెద్దిరాజు గారిని గెలిపించుకోనిక తన ఎంకంగా మేము అండగా బీసీలము దగ్గర 1000 ఓట్ల దాకా ఉన్నాయి. ఇంత మొత్తం యువత తన ఎమ్మటి ఉండి మేము పోరాడి గెలిపించుకోవాలని చాలా సిద్ధంగా చేస్తున్నాం. మేము ఈర్లపల్లి పెద్దిరాజు గారిని ఉంగరం గుర్తుకు గెలిపించండి, భారీ మెజారిటీ తోటి గెలిపియండి. అందులో నాది 8వ వార్డు జరవని శ్రీనివాస్ యాదవ్. నాకు పోయి స్టవ్ గుర్తు 2 గెలిపించండి. సిరిసిల్ల గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నమస్కారం. ఈర్లపల్లి పెద్దిరాజు గారు సర్పంచ్ అభ్యర్థి బీజేపీ పార్టీ నుంచి ఎన్నుకోవడం జరిగింది. మా అందరికి సంతోషం. పసుల అనుష శ్రీనివాస్ 10వ వార్డుకు నిలవడం జరిగింది. పెద్దిరాజు ఉంగరం గుర్తు, నాది స్టవ్ గుర్తు. ఈ గుర్తుల మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సిరిసిల్ల గ్రామ పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి నా పేరు పేరున అందరికీ నమస్కారాలు. బీజేపీ గ్రామ అధ్యక్షుడిని మేము నిలవడ కాబట్టి ఈ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. సిరిసిల్లలో అపోజిట్ పార్టీ వ్యక్తులుగా వాళ్ళ మీద దాడి చేయడం అది ఇలాంటి కుట్రలు పెట్టుకుంటే బాగుండదు. ప్రజలకు అందుబాటులో పార్టీ పెద్దవాళ్ళుగా మాకు సపోర్ట్ చేయాలి. పోలీసు సిబ్బందులుగా మాకు కొద్దిగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే యూత్ ఇప్పుడే మొదటి స్టెప్ కాబట్టి ఈ రోజు మాకు బీజేపీ ఇంతకుముందు లేకున్నా కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి గవర్నమెంట్ కొద్దిగా నా దృష్టి పెట్టి కొద్దిగా చూడాలని కోరుకుంటున్నా.
బాలరాజ్ అన్న గారు, భరత్ ప్రసాద్ గారు, ఆచార్య అన్న గారు మా మీద కొద్దిగా చూడాలని కోరుకుంటున్నాను. దయచేసి ఇదివరకు నా పేరు నమస్కారాలు. పెద్దిరాజు గారు మరి ఈ రోజు సర్పంచ్ ఎస్సీ కెంచి మనకు ఒక మంచి వ్యక్తి వచ్చిండు. ఇలా మాకు పెద్దిరాజు వచ్చినట్టు ఇంకా చాలా సంతోషమైంది ఇలా. కాబట్టి అలాంటి వ్యక్తి మన లేను ఒక ఇంట్లో ఒక ఆర్థిక ఒక రూపాయి లేని వ్యక్తి ఇలా ఒక సర్పంచ్ నిలబడ్డాడు. భారీ మెజార్టీలోగా గెలిపించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మండల అధ్యక్షుడు మరి చెలమ రామకృష్ణ గారు ఆయన మరి అక్కడ కొంతమందిని ఫోన్ చేసి కొంతమందిని అడిగి చేయాలని కోరుకుంటున్నాను. చారగొండ మండలం సిరిసగండ గ్రామంలోని ఇదండి పరిస్థితి. యువతకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే దేశం ముందుకెళ్లాలంటే యువతని ఆదర్శంగా తీసుకుంటుంది ఏ గ్రామంలో అయినా సరే. అలాంటి యువత ముందుకు వచ్చినప్పుడు గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుండి సిరిసగండ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి రేపు ఎలక్షన్ కు ముందుకు వెళ్తున్నారు పెద్దిరాజు గారు. సో గ్రామంలో పలు సమస్యల మీద నేను పోరాడతాను, నిలదీస్తాను, ప్రశ్నిస్తాను. కేంద్రం నుంచి కూడా, రాష్ట్రం నుంచి, మండలం నుంచి ఏ సమస్య అయినా ప్రజలకు నేను నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నారు. చూడాలి సిరిసగండ్ల గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. ఆదర్శ గ్రామమే తన ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తానని పెద్దిరాజు గారు గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నారు. చూడాలి మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి కార్యక్రమం వైపు ఉంటారా? ఇదండి సిరిసగండ్ల గ్రామంలో యువతకు ఒకసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఆలోచన చేస్తామంటున్నారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుండి పెద్దిరాజు గారు ప్యానెల్. చూస్తూనే ఉండండి మీటి న్యూస్. నేను ప్రసాద్, సిరిసగండ్ల గ్రామ పంచాయతీ నుండి. నమస్కారం.